విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఒక్కటి గుర్తుంచుకో బేబీ, అవతల వాళ్ళు మనకన్నా ఎప్పుడూ గొప్పవాళ్ళేనని నీకు నువ్వు చెప్పుకోగాని పైకి మాత్రం ఎప్పుడూ ఒప్పుకోవద్దు. దానివల్ల నువ్వు ఎంత బలాన్ని కూడగట్టుకోగలవో నీకు తెలుస్తుంది. నో డౌట్, ఏ విధంగా చూసుకున్నా దీపక్ నీకన్నా బలవంతుడే. బట్ ఎవళ్ళెంత బలవంతులైనా సరే ఎడంకాల్తో తన్నేయగలను అనే ఆత్మస్థైర్యం నీలో డెవలప్ కావాలి. జయించే వాళ్లకు ప్రపంచం చాలా చిన్నది. నువ్వు వ్యాపార ప్రపంచంలోకి రావాలి. ప్రతి విజయం నీదే కావాలి. వస్తాను మమ్మీ. వచ్చి ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాను. ముఖ్యంగా దీపక్ సంగతను. ఒక్క దీపక్ సంగతే కాదు, లక్ష్మీదేవి అని పార్టీ ఉంది కదా, వాళ్ళ సంగతి తేలుస్తాను. మరొక మాట, ఒకళ్ళ అణిచివేయడం ఎంత ముఖ్యమో అంతకు రెండంతలు మనం ఎదగడమూ అంతే ముఖ్యం. చంపదెబ్బ చెరుసగం అనేలా ఇక్కడ పనికిరాదు. ఎదుటివాడ నష్టం మనకి లాభం కావాలి. ఆ లాభ నష్టాల బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తాను. గుడ్ మార్నింగ్ మిస్టర్ చల్సాని. గుడ్ మార్నింగ్ మిస్టర్ దీపక్, ప్లీజ్ కమ్. బై మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? ఎస్, నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసావు కదా. యా చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చారు కదా, ఎలా ఉంది వాతావరణం? ఫీలింగ్ ఎట్ హోమ్. ఇది హోటల్ గదే అయినా సొంత ఇంట్లో ఉన్నట్టుంది నాకు. జస్ట్ మినిట్ ప్లీజ్. హలో, చలసాని హియర్. ఓహ్ మీరా, చెప్పండి. ఎలా ఉన్నారు? ఎక్కడా? ఐసీ. సారీ జెంటిల్మన్, 11 o'clock సెమినార్ తర్వాత సౌత్ ఇండియన్ రిప్రజెంటేటివ్స్తో మీటింగ్. అది కాగానే ఒక సాఫ్ట్వేర్ క్లబ్ ఇనాగరేషన్. చాలా హెక్టిక్ షెడ్యూల్. ఇది మన చేతుల్లో లేదుగా. నేను రిప్రజెంట్ చేస్తున్న కంపెనీ నెల రోజుల ముందు తయారు చేసిన ప్రోగ్రామ్ ఇది. చూద్దాం, అప్పటికి ఏదైనా టైం మిగిలితే మీ ఇంటికి రావడం కాదు కానీ ఇక్కడే కలుద్దాం. ఓకే? సారీ దీపక్. ఇట్స్ ఆల్ రైట్ సార్. అమెరికాలో నాతో పాటు 7 years పనిచేసిన కొలీగ్ కొత్తగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్ట. గృహప్రవేశం ఇవ్వాలినట. వెళ్ళాలని మనసులో ఉంది కానీ వెళ్ళలేని పరిస్థితి. ఓకే, సరిగ్గా నాకింకో 3 minutes 30 seconds లీజర్ ఉంది. దీన్ని ఎంత మీనింగ్ఫుల్గా వాడుకుంటావో నీ ఇష్టం. ఎక్కువ టైం తీసుకోండి సార్. అమెరికా విశేషాలు, అక్కడ మీరు నాకు అందించిన సాయం గురించి అన్నీ మా అమ్మతో చెప్పాను. చాలా సంతోషించారు ఆమె. డిన్నర్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయమని చెప్పారు. ఓ సారీ మిస్టర్ దీపక్. జస్ట్ ఎ మినిట్. హలో, యా మిస్టర్ మోహన్, చెప్పండి. ఇజ్ ఇట్? షెడ్యూల్ ప్రకారం మీ కంపెనీ విజిట్ రేపు ఈవినింగ్ 4 o'clock. ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ప్రోగ్రామ్? ఓకే, నేను నోట్ చేసుకుంటాను. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్. మీ అమ్మగారికి నా గురించి చెప్పావు. వారు నన్ను డిన్నర్కి ఇన్వైట్ చేయమని చెప్పారు, అంతే కదా? ఎప్పుడు వస్తున్నారు? చూద్దాం. ఇవాళ రేపట్లో అయితే అస్సలు వీలు పడదు. ఏదో వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. నాకు లీజర్ దొరికినప్పుడు నేనే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే? ఓకే సార్.
థ్యాంక్ యూ మిస్టర్ దీపక్. వెల్కమ్. బేబీ ఫోన్లో ఎవరో చూడు. హలో, ఐ సీ. మెసేజ్ ఎప్పుడొచ్చింది? దిస్ ఈస్ టూ మచ్ మిస్టర్ సుధాకర్. అప్పుడనగా మెసేజ్ వస్తే ఇప్పుడా ఇన్ఫార్మ్ చేయడం? మమ్మీకి సంగతి ముందే తెలుసా? అలా చెప్పరే మరి. ఎక్కడ దిగాట తను? ఐ సీ. మన గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆఫర్ చేయకపోయారా? ఓకే ఓకే, మమ్మీకి ఇస్తాను, మాట్లాడండి. ఎవరు? సుధాకరా? అవును మమ్మీ. ఎవరో ఎంఎం చలసాని అని స్టేట్స్ నుంచి వచ్చారట. అతనితో అపాయింట్మెంట్ తీసుకున్నారట. వెరీ గుడ్. వెల్ డన్ మిస్టర్ సుధాకర్. ఎప్పుడిచ్చారు అపాయింట్మెంట్? ఐసీ, చాలా ఎర్లీగానే సంపాదించారే. ఓకే, ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేయండి. బేబీ, నీ ఫస్ట్ అసైన్మెంట్ రేపే మొదలు కాబోతోంది. ఆ ఎన్ఆర్ఐతోనా? ఎస్, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కలవాలని ఉబ్బిళ్ళూరుతున్న ఒక గొప్ప వ్యక్తిని రేపు నువ్వు కలవబోతున్నావు. నీ అంతటి నువ్వు చేయబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. రోజీ కూతురుగా కాక రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వారసురాలిగా నీ కెపాసిటీ ఏమిటో ప్రూవ్ చేసే ప్రాజెక్ట్ ఇది. చూస్తావుగా మమ్మీ. చూడాలని, రేపు నేనందరూ గొప్పగా పొగుడుతుంటే వినాలని ఆశగా ఉంది బేబీ. రేపు నేను చలసాని గారిని కలుస్తున్నాను. బిజినెస్ పీపుల్తో డీల్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ మనం ఫాలో కావాలి బేబీ. ఇలాంటి ఫార్మాలిటీస్ గురించి నువ్వేం వరి కాకు మమ్మీ. కాలేజీలోనో క్లబ్లోనో మాట్లాడినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూడాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మన సమాధానం ఏమిటో ముందుగానే తయారు చేసుకుని రెడీగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట మన లెవెల్ని, మన ఇంటెలిజెన్స్ని, మన ఇంట్రెస్ట్ని, మన టోటల్ స్టేచర్ని రిప్రజెంట్ చేసేదిగా ఉండాలి. కోర్స్ నా మాటలెప్పుడు అలానే ఉంటాయంటారంతా. నీ మాటల్లో అప్పుడప్పుడు కొంత హర్టింగ్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యారని తెలిస్తే తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళని ప్లీజ్ చేసే వాటి గురించి మాట్లాడాలి. అంటే ముందుగా మనం వాళ్ళ దారికి వెళ్ళాలి, నెమ్మదిగా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇది నాకు అలవాట్లేదు, బట్ ట్రై చేస్తాను. మాస్టారు, నువ్వు మదన్వి కదూ? అవును మాస్టారు. ఎన్నేళ్ళయింది నాయన నిన్ను చూసి. బాగున్నారా మాస్టారు? ఇదిగో ఇలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు బాబు? మీలాంటి పెద్దల దయ వల్ల బాగానే ఉన్నాను మాస్టారు. నా రిటైర్మెంట్ అప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. నువ్వు రాలేదే? నేను ఇక్కడ ఉండడం లేదు మాస్టారు, స్టేట్స్లో ఉంటున్నాను. అలాగా? మరి రోజీ ఇక్కడే ఉందే? తను ఇక్కడే ఉంటుంది గత 20 ఏళ్లుగా. అదేమిటి బాబు? అవును మాస్టారు, ఆమె అహంకారం ఆమెను ఇక్కడే ఉంచింది. నా ఆత్మాభిమానానికి అమెరికా ఆశ్రయం ఇచ్చింది. ఏమిటి నాయన నువ్వు అనేది? మీ దగ్గర దాచేదే ఉంది మాస్టారు. మేం విడిపోయి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. ప్రేమించిన మనిషిని కాదని వేరొకరిని పెళ్లాడినందుకు పెద్ద శిక్ష విధించాడు దేవుడు. ఆ మధ్య లక్ష్మిని కలిశాను. ఊహకు కూడా అందనంత గొప్ప స్థాయికి ఎదిగింది. పరమాత్ముడి లీలలు బహు చిత్రంగా ఉంటాయి నాయన. పరమాత్ముడి లీలలు అనండి, విధి జరిపే వింత విన్యాసాలనండి. మేం విడిపోయినా మా పిల్లలు మాత్రం మా 2 కుటుంబాల్ని కలిపారు. ఆహా, మా అమ్మాయి భార్గవిని పెళ్లాడింది ఎవరో కాదు, లక్ష్మి కొడుకే. అలాగా? చాలా సంతోషం బాబు. కాకపోతే పిల్లల ద్వారా మా 2 కుటుంబాలు కలిసినట్టే కలిసి విడిపోయాయి. లక్ష్మి కొడుకు దీపక్ అమెరికా వచ్చినప్పుడు నాకు ఈ సంగతులు తెలిసాయి. గమ్మత్తేమిటంటే నా అల్లుడిని అల్లుడు అని నోరారా పిలుచుకోలేని దౌర్భాగ్యం నాది. తను చెప్పిన వివరాలను బట్టి తనెవరో నాకు తెలిసింది, కానీ నేనెవరో తనకి తెలీదు. చలసాని అనే ఇంటి పేరుతో
అతని పరిచయం కావడం వల్ల తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది. పోనీ నువ్వైనా చెప్పొచ్చుగా. ఏమని చెప్పంటారు మాస్టారు? చోటుగాని చోట తారసపడి నేనే భార్గవి తండ్రిని, నేను నీకు మావనవుతాను అని చెబితే ఎంత సిల్లీగా ఉంటుంది. అవునవును, అది పాయింటే. పూర్వపరిచయం కూడా అతనితో లేదేమో కదా. తెలియాల్సిన సంగతులు తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకుంటేనే అందంగా ఉంటాయి. అందుకే ఆ ఇద్దరినీ కలపడం కోసమే మళ్ళీ ఇండియా వచ్చాను. నువ్వెవరో పిల్లలకు తెలీదు, కానీ పిల్లలు వాళ్ళ వివరాలు మాత్రం నీకు పూర్తిగా తెలుసు. ఆ ఇద్దరి కాపురాన్ని చక్కదిద్దాలని వచ్చానంటున్నావు. కష్టమే. కష్టమైనా సరే ప్రయత్నిస్తాను మాస్టారు. నేను సుఖపడకపోయినా నా వాళ్ళైనా సుఖంగా ఉండాలనేదే నా కోరిక. ఇది నేను ఉంటున్న హోటల్ అడ్రస్. ఎప్పుడైనా తీరిక దొరికితే రండి. నువ్వు మా ఇంటికి తప్పక రావాలి బాబు. మా ఇల్లు తెలుసు కదా. తెలుసు మాస్టారు. వీలున్నప్పుడు తప్పక వస్తాను. ఏదేమైనా నా విద్యార్థి ఇంత గొప్ప స్థాయికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది నాయన. దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. ఉంటాను మాస్టారు. మమ్మీ ఇవాళ నేనొక కొత్త భార్గవిని చూస్తున్నాను బేబీ. ఇప్పుడు భార్గవిని చూస్తున్నావు. ఇంకొంచెం సేపు అయిన తర్వాత భార్గవి తెలివితేటలు ఏమిటో చూస్తావు. మిస్టర్ చలసాని తెలుగువాడే అయినా అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ అని గుర్తుంచుకో. ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మమ్మీ. ఎస్, కమ్ ఇన్. ఎస్, ఐ యామ్ భార్గవి, డాటర్ ఆఫ్ మిసెస్ రోజీ. డాడీ 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 సార్, రామా భార్గవి, రా కూర్చో. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నన్ను చూసారా? మనం ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదే. అదే ఎవరో ఆత్మీయులు చూసినట్టుగా ఉంది అనబోయి అలా అన్నాను. కూర్చో. మీరు చాలా బాగా మాట్లాడతారు సార్. చలసాని గారంటే ఎలా ఉంటారో, ఎంత సీరియస్గా ఉంటారోనని భయపడుతూ వచ్చాను. మీతో ఎలా బిహేవ్ చేయాలో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకుని మరీ వచ్చాను. నిజానికి మీ కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తున్నారంటే ఏ రవీంద్రో కృష్ణప్రసాద్ వస్తారనుకున్నాను. వాళ్ళు మీకెలా తెలుసు సార్? ఆ, అదే ఎవరో చెప్పినట్టు గుర్తు. వాళ్ళిప్పుడు లేర్లేండి. మ్మ్హ్మ్. మేం పంపిన ప్రపోజల్ మీరు ఆల్రెడీ చదివారనుకుంటాను. యా యా, మరి ఆ ప్రాజెక్ట్ మాకే వస్తుందనుకోవచ్చా? అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం గానీ ముందు నీ గురించిన ముచ్చట్లు చెప్పు. మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్తో బిజినెస్ వ్యవహారాలు తప్ప పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని, అలా మాట్లాడే వాళ్ళని చూస్తే మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుందని మా మమ్మీ చెప్పింది. కొన్ని విషయాలు మీ మమ్మీకి తెలియవు, అర్థం కావు. ఆ, అదే నిన్నటి జనరేషన్ కదా. జస్ట్ ఎ మినిట్. హలో, ఎస్, ఐఎమ్ రెడీ మిస్టర్ మాథూర్. మీదే ఆలస్యం, వచ్చేయండి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఎంతమందిని కలిసినా, ఎన్ని కంపెనీలు విజిట్ చేసినా ఈ ప్రాజెక్ట్ మాకే రావాలని నా కోరిక. ప్రాజెక్ట్ విషయంలో చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉందమ్మా భార్గవి. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఫ్రీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి మీరెప్పుడు టైం ఇస్తే అప్పుడు వచ్చి డిస్కస్ చేస్తాను. ఓకే.